నేను అనేక సార్లు ప్రస్తావించాను. రాహుల్ గాంధీ బాగుపడాలంటే, పాజిటివ్ సంకేతం రావాలంటే ప్రజల్లో ప్రజల సమస్యలు పట్టుకోవాలా? జాతీయవాదం విషయంలో మోడీని తప్పుపెడదాము, లేకపోతే గనక దేశ భద్రత విషయంలో మోడీని తప్పుపడదాం అనుకుంటే వేస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ సుదీర్ఘ వైఫల్యాలు ప్రజలు కళ్ళెదురుగుండా కనబడుతుంటాయి. కాబట్టి దాంట్లో తామేదో శుద్ధపూసలం మోడీ తక్కువ అని చెప్తే తప్పు. అది పెద్దగా పట్టించుకోరు జనం. ఆ వైఫల్యాలు చూశారు కాబట్టి. అలా కాకుండా ప్రజా సమస్యలు టచ్ చేస్తే ప్రజలు పాజిటివ్‌గా ఫీల్ అవుతారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మొన్న హాస్పిటల్ ఇష్యూ రైజ్ చేశారు. స్కూళ్ళ ఇష్యూ రైజ్ చేశారు. చాలా మంచిదయి. నన్ను అడిగితే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరినీ కాంగ్రెస్‌లోనే చేర్చుకో, లేకపోతే ఈయనెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీలోనే చేరడం బెటర్. ఇప్పుడు తాజాగా రాఘవ్ చద్దా మంచి పాయింట్స్ రైజ్ చేశాడు. నేను అనేక సార్లు ప్రస్తావించాను. బ్యాంకుల దోపిడీ విపరీతంగా ఉందని. కనీస నిల్వ ఉంచకపోతే ఛార్జీలు వేస్తారు. వేరే ఏటీఎం వాడేందుకు ఛార్జ్ చేస్తారు. ఎస్ఎంఎస్ సేవకి ఛార్జ్ చేస్తారు. ఖాతా స్టేట్మెంట్ తీసుకుంటే దానికి ఛార్జ్ చేస్తారు. ఖాతాలో తప్పులు సవరించడానికి ఛార్జీలు వేస్తున్నారు. లోన్ కోసం ఫోన్ చేస్తారు, తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు, ముందే తీర్చేస్తే క్లోజర్ ఛార్జీ, నెఫ్ట్ చేస్తే లావాదేవీ ఫీజు. ఇదేం దోపిడీ బ్యాంకులు? మనము కష్టపడి దాచుకున్న సొమ్ములలో వాళ్ళు దోచేసుకుంటున్నారు అన్నటువంటి పాయింట్. ఇది ఖచ్చితంగా చర్చించదగ్గ అంశాలు. ఇట్లాంటి రాహుల్ గాంధీ రైట్ చేయాలి. ఇట్లా మనందరి దగ్గర నుండి వసూలు చేసి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన ఎదవలకి మాత్రం వాళ్ళు లగ్జరీగా అట్లాగే ఉంటారు. పైన వాళ్ళకు ఉన్నటువంటి మిగిలిన ఆస్తుల వరకు స్వాధీనం చేసుకుంటే ఏం ప్రయోజనం అని అడగాల.